హలో అండి ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి అనుకుంటున్నారా? సో మాకు ఈసారి టీమ్ లంచ్ అనేది జరిగింది. సో ఓవరాల్ టీమ్ లంచ్కి అనేది వచ్చాము. సో మా అబ్జల్యూట్ బాబీక్యూ నేషన్కి. సో ఈ టీమ్ లంచ్ అనేది యాక్చువల్గా మాకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో అందరం వచ్చాము. ఈ ఇక్కడ చూపించినంతా మా టీమ్ మెంబర్స్ ఆల్మోస్ట్ ఒక 60 మెంబర్స్ దాకా వచ్చాము. ఇంకా చాలామంది వర్క్ వచ్చాము. ఇలా సో ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు, ఎవరు వెజ్ నాన్ వెజ్ అని డిస్కస్ చేస్తున్నారు. సో కొంతమంది ఉంటారు కదా కింద వెజ్ అండ్ నాన్ వెజ్ పీపుల్. సో వీళ్ళంతా మా టీమ్ మెంబర్స్. సో ఈ ఓవరాల్ టీమ్ మెంబర్స్ ఇందులో డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఒక ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నారు, ఇలా వర్క్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు లైక్ మాదైతే బ్రో అలా అట్లా ఒక్కొక్క ఉంది. దీంట్లో 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ చంద్రశేఖర్ తన స్మాక్ టైల్స్ కాదు అని చెప్తాను అన్న. సో నేను ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. వెజ్ అండ్ నాన్ వెజ్. ఇదంతా మెయిన్ కోర్స్, యాక్చువల్గా మెయిన్ కోర్స్. అండ్ అక్కడ చాలా బాగా డెకరేటివ్గా చాలా బాగా చేశారు, నాకు అది బాగా నచ్చింది. సో ఇక్కడ పానీపూరి లైక్ స్నాక్ ఐటెం లాగా పానీపూరి, మసాలా పూరి అవన్నీ ఉన్నాయి ఇటు సైడు. సో ఇక్కడంతా పానీపూరి, మసాలా పూరి అండ్ ఇంకా గోబీ ఉందనుకుంటాను, మేము అడగలేదు. సో పానీపూరి, మసాలా పూరి రెండే ఉన్నాయి అని చెప్పారు. లైక్ నేను అడిగింది అయితే అవేలే ఆ రెండు. బట్ ఈ డెకరేటివ్ చాలా బాగా నచ్చింది, బాగా చేశారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సో దానికోసం వెళ్ళాము. సో ఇవన్నీ కానీ చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ బిఫోర్ ఇంకా అక్కడ ఒక టీం ఏదో లైక్ ఇంకో కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు బాబీక్యూ నేషన్లో, చాలా బాగుంది. సో నేను జస్ట్ అలా చూస్తున్నాను అంతే. లైక్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి చాలా బాగున్నది. లైక్ నాకు ఈ ఫుడ్ కన్నా డెకరేషన్ బాగా నచ్చింది. తను బాగా క్రియేటివ్గా బాగా చేశారు, అందుకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఇక్కడ మెయిన్ కోర్స్లో వచ్చి చికెన్ కర్రీ అండ్ గ్రీన్ కలర్ అది తెలియదు కర్రీని. సో చికెన్ కర్రీ అన్నది. ఇంకా వెజ్లో అయితే లైక్ ఇక్కడ వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ ఉంది. ఇంకా వెజ్ వాళ్ళకి నూడిల్స్ అండ్ ఇటు పక్క నూడిల్స్ ఉంది, ఫ్రైడ్ రైస్ ఉంది. అంటే వెజ్ వాళ్ళకి అంటే వెజ్ బిర్యానీ ఉంటుంది. ఇంకా డెజర్ట్స్ అండ్ ఇవన్నీ. సో డెజర్ట్స్ నేనైతే ఫస్ట్ అయితే డెజర్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేయడమే డెజర్ట్తో స్టార్ట్ చేశాను. సో అది అంటే ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాను, ఏం నచ్చుతుందో అది అని. బట్ ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి, 4 చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి చూడ్డానికి. అవి చాలా క్యూట్గా ఉన్నాయి 4 అవి తీసుకున్నాను. దెన్ ఇంకా స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అవుతానే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ స్టార్టర్స్ ఏంటి అంటే వెజ్ వాళ్ళకి పన్నీర్ అండ్ పైనాపిల్ అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంది పన్నీర్ అండ్ పైనాపిల్, ఇంకొకటి ఏదో ఫ్రూట్ ఉంది, ఫ్రూట్ అంతా ఉంది. సో ఆల్మోస్ట్ వెజ్ వాళ్ళు తను అడుగుతున్నారు ఎవరు వెజ్ ఎవరు నాన్ వెజ్ అని. సో అంటే లైక్ మిస్ మ్యాచ్ అవుతాయని అక్కడ వెళ్తాయి అని చెప్పి తను ఇదంతా వెజ్ ఇది నాన్ వెజ్ అని చెప్తున్నారు. అడుగుతున్నారు అప్పుడే స్టార్ట్ చేశారు వెజ్ నాన్ వెజ్ అని. వీళ్ళు తగ్గేదేలా అన్నట్టు అన్నారు. సో అలా స్టార్ట్ చేసినారు వెజ్ వాళ్ళు. దెన్ ఆఫ్టర్ దట్ చాలా వెజ్ వాళ్ళు నాన్ వెజ్ అండ్ వెజ్ అంతే వచ్చాయి. సో తింటున్నారు, అందరూ కాన్సన్ట్రేషన్గా తింటున్నారు. ఇదేంటి అంటే మీకు ఆల్రెడీ తెలిసి వాళ్ళు ఇచ్చారు. సో మేము హీట్ చేసుకోవడానికి ముందర లైక్ ఒక దాంట్లో పెట్టి హీట్ చేసుకోవడానికి అవి ఆల్రెడీ మీకు తెలుసు. జస్ట్ చెప్తున్నారు హీట్ చేసుకోవడానికి తినచ్చు. సో దే ఆర్ ఈటింగ్ దేర్ ఎవ్రీథింగ్ హీట్ అని. ఇంకా జ్యూసెస్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా ఆరెంజ్ జ్యూస్ అండ్ సంథింగ్ ఇంకొక జ్యూస్ కూడా ఇచ్చారు. సో ఎవరెవరికి ఏమేమి కావాలో ఫస్ట్ అది తీసుకున్నారు. ఇంకా ఇక్కడ నాన్ వెజ్లో అయితే చికెన్ ఉంది, ఫిష్ ఉంది అండ్ ప్రాన్స్ ఉంది. సో యాక్చువల్గా నేనైతే ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను ప్రాన్స్ 1 పీస్. నేను ఆల్మోస్ట్ ఇంకా అలానే వెజ్ తిన్నాను బాగా. వెజ్లో ఆలు కానీ బాగా తిన్నాను.
లాస్ట్ అని మీకు చెప్పాను కదా టీమ్స్ అని ఎలా ఉంటాయి. మాది సిఎల్ఎంటీ టీం అయితే ఆ లాస్ట్ నుండి అది ఇంకొక టీం, బట్ వాళ్ళు కూడా మంచిగానే ఉంటాయి. ఇవి జ్యూసెస్ అండి. సో ఇవన్నీ జ్యూసెస్. బట్ ఎలా అంటే ఇక్కడ టీమ్ లంచ్ రావడం ఏంటి ఒక బెనిఫిట్ అంటే లైక్ ఎవరెవరు ఉన్నారు ఈ ప్రాజెక్ట్స్లో, ఎవరు ఉన్నారు తెలుస్తుంది, వాళ్ళ ఫేసెస్ తెలుస్తుంది. సో అదొక బెనిఫిట్. అది కాకుండా పర్టికులర్ పీపుల్స్తోనే ఉంటాం. లైక్ 4 మెంబర్స్ 3 మెంబర్స్తోనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే మిడ్ ఫస్ట్లో చూపించాను, వీళ్ళతోనే ఉంటాను. నాకు రిమైనింగ్ వాళ్ళతో అంత టచ్ లేదు. సో ఇలా అయితే వీళ్ళు మా టీమేనా అని తెలుసుకోవచ్చు. బట్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు కాబట్టి ఇంకా రావడం లేదు. సో ఇక్కడ ఏంటి అంటే డిసెంబర్ మంత్లో వీళ్ళిద్దరిది బర్త్డేస్ ఉన్నాయి. తింది అయిపోయింది ఆల్రెడీ. తిని లక్ష్మి, తను సుష్మిత అయిపోయింది. సుష్మితది అడ్వాన్స్డ్ ఐ థింక్ 21st సంథింగ్ సుష్మితది. సో సుష్మిత బర్త్డే జరుగుతుంది అని అడ్వాన్స్డ్గా ఒక కేక్. ఇంకొకటి వచ్చి దీపక్ అనే పర్సన్. తను యాక్చువల్గా మా టీమే, బట్ తను వేరే టీంకి షిఫ్ట్ అవుతున్నాడు, వేరే టీంకి షిఫ్ట్ అవుతున్నాడు. సో తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంకొక కేక్ తీసుకున్నాము. సో అలా 2 కేక్స్ తీసుకున్నాము. సో దే ఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్డేస్. తీసిన తర్వాత అందరికి ఖచ్చితంగా గ్రూప్లో షేర్ చేయాలి. Song, they need to play the song. No. I'm very happy. But we'll go resort is too happy too. Because the party is under the name of Shraddha.